వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. వారు యెహోవా వైపు తిరుగగా. వారు ఎవరి వైపు తిరిగారు? ఎవరి వైపు తిరిగారు? యెహోవా వైపు. యెహోవా అంటే ఎప్పుడూ ఉండువాడు. మనం ఎవరి వైపు తిరగాలంటే ఎప్పుడూ ఉన్న దేవుని వైపు మనం తిరగాలి. దయచేసి గమనించాల్సిన విషయం, కొన్ని రోజుల క్రిందట, సంవత్సరాలు అవుతున్నాయి, ఒక ఆమె చాలా క్రమంగా మందిరానికి వచ్చేది. కారణం ఏమిటంటే ఆమెకేదో కడుపులో కణిత. ఆ కణితతో బాధపడి వైద్యుల దగ్గరికి వెళితే వాళ్ళు అన్నారు, 2 కేజీల బరువు ఉంది నీ లోపల, గర్భసంచిలో అంత పెద్ద కణిత ఉంది, నువ్వు సంతానం అనుకుంటున్నావు, పిచ్చిదానా, లోపల కణిత పెరుగుతుంది, కొద్ది రోజులు అలాగే ఉంటే చచ్చిపోతావు అని చెప్పారు. ఆమె వైద్యులను అడిగారు, సార్ నాకు ఆపరేషన్ చేయాలంటే ఎంత డబ్బు కావాలని. ఆ దినాలలో ఎంతో చెప్పారు. అంత సొమ్ము తన దగ్గర లేదు. అంత సొమ్ము ఆమె కొరకు ఖర్చు పెట్టడానికి భర్త కూడా అంత సామర్థ్యత కలిగిన వాడు కాదు. ఏమయ్యా నన్ను ఏం చేస్తావు అని ప్రతిరోజు అడిగేది. ఆయన అంటాడు, నిన్నేమైనా చేయటానికి నేనేమైనా కడుపులో గడ్డను పెరగమని చెప్పినానా? మనము ఏం చేయాలి? నువ్వేదో దేవుడి దగ్గరికి పోతా ఉన్నావు కదా, ఆ దేవుడిని అడుక్కోపో అని చెప్పన్నాడు. డబ్బు లేదు. భర్త కూడా ఆమె విషయంలో కాస్త నిరుత్సాహంగా మాట్లాడాడు. ఆయనకు సామర్థ్యత లేదని తెలుసు. వైద్యుల దగ్గరికి వెళితే ఏమీ తగ్గించుకో, అంత డబ్బు కట్టాల్సిందే అని చెప్పారు. ఈమె వీటి మధ్యన చాలా నలిగిపోయారు, భయపడిపోయారు. ఆమె ప్రతిరోజు ఇంట్లో మూల కూర్చొని ఏడ్చేది. ఉదయం ఏడ్చేది, రాత్రి ఏడ్చేది. ఏడుస్తూ ఏడుస్తూ, తండ్రి నాకు ఆరోగ్యం ఇవ్వండి, ఎలాగ ప్రార్థించాలో నాకు తెలియదయ్యా, దయచేసి నాకు ఆరోగ్యం కావాలి, నేను కూలి చేసుకోవాలి, పట్టడన్నం నాకు కావాలి, కూలి చేసుకోవాలి, దయచేసి ఆరోగ్యం ఇవ్వండి, దయచేసి ఆరోగ్యం ఇవ్వండి ఏడ్చేది. నెల అయిపోయాది, 2 మాసాలు అయ్యాది. ఆ పెద్దగా ఉన్న పొట్ట కాస్త తగ్గుతూ వచ్చాది. ఆమె అనుకుంది పొట్ట తగ్గిపోతుంది ఎందుకు అని. ఓసారి భర్త అన్నాడు, మరేం మాయదారి రోగం వచ్చి చచ్చిందో, వెళ్ళి డాక్టర్ గారిని నాకు కలుసుకో, ఇదిగో ఈ 100 రూపాయలు అని చెప్పి పంపించాడు. ఆమె వెళ్ళి డాక్టర్ గారితో కనిపించి ఆ పాత రిపోర్ట్ తీసుకెళ్ళి చూపెట్టారు. డాక్టర్ గారు అంటున్నారు, నీకు కడుపులో కణితి ఉండాలి కదా, పెద్దగా ఉండాలి నీ పొట్ట, ఏం సన్నగా అయిపోయింది, ఏమి పలసగా అయిపోయిందని. తెలీదు సార్, ఎక్కడైనా మందులు వాడావా? లేదు సార్. సరే అని ఏదో ఆయన పేపర్ రాసి ఆమె చేతికి ఇచ్చి ఎక్స్రే తీయించుకో అని చెప్పాడు. ఎక్స్రే తీసుకుంటే ఆమె కడుపులో కణిత లేదు సార్, ఆమె కడుపులో కణిత లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తీయులను కొట్టేవాడు ఆయన, మనల్ని స్వస్థపరచటానికి. యెహోవా వాక్యం సెలవిస్తుంది, వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. వారి యెహోవా వైపు తిరుగగా, భర్త వైపు తిరిగి బ్రతిమలాడాలి, సార్ నాకేదైనా చేయండి, నాకేదో ఉపశమనం కలగాలి, నాకేదైనా చేయమని. భర్త చేతులెత్తేశాడు, నాకు ఆర్థిక స్తోమత లేదు, నేను కూలి చేసుకునేవాడిని, ఎన్నాళ్ళు ఉంటావో ఉండు, లేకపోతే ఆ దేవుని ఇష్టం అని చెప్పేశాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఇంత డబ్బు కడితేనే, లేకపోతే మేము ట్రీట్మెంట్ ఇవ్వలేమని చెప్పారు. ఇప్పుడు ఆమెకి ఎక్కడ ఏ సహాయం దొరకలేదు. ఒక సహాయమే ఉంది, అది ప్రభువు చేసే సహాయం. ప్రతిరోజు ఉదయము రాత్రి కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపాది, ఏడ్చాది, తండ్రి నన్ను బాగు చేయండి. ఆమెకు తెలియని సమాచారం, నేను నీకు సాక్షిగా ఉంటాను,
అనేకుల దగ్గరికి వెళ్ళి మీరు చేసిన అద్భుతం చేస్తాను అట్లా చెప్పలేరు. కూలి చేసుకోవాలి స్వామి, పట్టాడు అన్నం నేను సంపాదించుకోవాలి. భర్త మీద ఆధారపడితే నా మందులకు నా భోజనానికి అని విసిగిపోతూ ఉన్నాడు. నేను కూలి చేసుకోవాలి స్వామి అని ప్రతిరోజు వచ్చి రాని భాషతో ప్రభులు వారిని వేడుకొన్నది. మాసం, 2 మాసాలు, 3 మాసాల తర్వాత ఆమె ఇలాగ అయిపోయాది. వైద్యుల దగ్గరికి వెళ్ళి పరీక్ష చేస్తే డాక్టర్ గారు ఆశ్చర్యపోయాడు. ఆ రిపోర్ట్ చూసి, నువ్వు ఎక్కడైనా ఆపరేషన్ చేయించుకున్నావా? లేదు బాబు, ఎక్కడా చేసుకోలేదు. చేసుకోవటానికి డబ్బు ఎక్కడిది? ఏవైనా మందులు తిన్నావా? అవి కూడా తినలేదండి. మీరిచ్చిన మందులే తిన్నా, తిరిగి కొనటానికి డబ్బులు ఎక్కడివి? మరి ఏం చేశావు? ఏం చేశానంటే ఏం చేయాలా బాబు, నేను నమ్ముకున్న దేవుని దగ్గర ఏడ్చుకున్నాను, అది ఒకటి చేశాను అని. ఆయన అన్నాడు డాక్టర్ గారు, ఏ దేవుడు? యేసు ప్రభువు అని. ఆయన షాక్ అయిపోయి ఆయన అంటున్నాడు, ఆయనే నిన్ను బాగు చేశాడు. నీ కడుపులో కణితం లేదు, నీ కడుపులో కణితం లేదని చెప్పారు. దేవుని వాక్యం చాలా నమ్మదగినది సార్. దేవుని వాక్యం చాలా నమ్మదగినది. ఆయన అంటున్నాడు, వారు యెహోవా వైపు తిరగగా, భర్త వైపు తిరిగినన్ని రోజులు ఏమీ తనకు మేలు కలగలేదు. హాస్పిటల్ వైపు తిరిగినన్ని రోజులు ఏమీ తనకు మేలు కలగలేదు. సర్వలోకాన్ని సృష్టించిన దేవుని వైపు తిరిగిన తర్వాత బైబిల్ సెలవిస్తుంది, వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి స్వస్థపరచును. దేవుని పిల్లలం మనం. దేవుడున్న స్థలంలోనికి వచ్చాం. ఆయన వాగ్దానం ఈ రీతిగా ఉంది, ఎక్కడ 2-3 కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభు సెలవిచ్చాడు. నన్ను నమ్మండి, మీ ప్రక్కన ఆయనే ఉన్నాడు. నన్ను నమ్మండి, మీ ముందు వెనుకల ఆయన ఆవరించి ఉన్నాడు. దయచేసి ఆయన వైపు తిరగండి, మనుషుల వైపు కాదు, ఈ లోకం వైపు కాదు, అధికారుల వైపు కాదు, ఆయన వైపు తిరగండి. తిరిగి ఆయన పాదాల చెంత కన్నీరు కార్చండి. ఆయన నీ మీద పనిచేస్తున్న ప్రతి సాతాను కార్యాలను కొట్టి తరిమివేయగలడు. అంతేకాదు స్వస్థపరుస్తాడు. మనం ఆయన వైపు తిరగాలి, ఆయన వైపు తిరగాలి. ఎవరెవరి వైపు తిరుగుతున్నామో, ఎక్కడికి వెళ్ళి మన సమస్యలు చెప్పుకుంటున్నామో, ఎవరెవరి దగ్గర ఏడుస్తున్నామో, ఎవరెవరి దగ్గర దేవుని గురించి నిష్ఠూరమైన మాటలు మాట్లాడుకుంటున్నామో, దయచేసి అవన్నీ మానేద్దాం. అవన్నీ మాని ప్రభు వైపు తిరుగుదాం. ఒకటి ప్రభు వైపు తిరుగుదాం. ఆయన ఎక్కడో లేడు, నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన ఎక్కడో లేడు, నీ ప్రక్కనే ఉన్నాడు. ఏడి కనిపించలేదే అని అనకు. ఆయన కనిపించాడు, అయితే నీతో ఉన్నాడు. ఆయన కనిపించటానికి ఒక రూపం, ఒక వ్యక్తి, ఒక వస్తువు కాదు. ఆయన ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి. మీ పైన ఫ్యాన్ తిరుగుతూ ఉంది, గాలి మీరు అనుభవిస్తూ ఉన్నారు. గాలి ఎక్కడ అని అడగలేరు కదా, గాలిని చూడాలి అనుకోరు కదా. ఆ ఫ్యాన్ తిరిగి అంతసేపు నీ మీద వీస్తున్నటువంటి గాలిని అనుభవిస్తావు. అంతే. ఈరోజు నా కృపగల దేవుని వైపు తిరుగు. ఎక్కడెక్కడ తిరిగావో, అమాయకురాలు ఆ తల్లి, తనకు చదువు లేదు, తన పరిస్థితి బాగాలేదు, తన భర్త సహకారము లేదు, ఆర్థికము లేదు, తను ఎవరికి చెప్పాలనో అర్థం కాలేదు. నెమ్మదిగా ప్రభు వైపు తిరిగాది. దేవుని వాక్యంలో హన్నా కూడా అంతే.
తన చెల్లెలు పెనిన్నా ద్వారా, తన భర్త యొక్క మాటల ద్వారా ఎంతో విసిగిపోయాది. చెల్లి పెనిన్నా పిల్లల్ని కన్నది చాలా అవమానపరుస్తూ ఉంది, చాలా దుఃఖపడుతూ ఉంది. హన్న వెళ్ళి భర్త దగ్గర చెప్తుంది, సార్, నా చెల్లి చాలా అవమానిస్తూ ఉంది, నీకు పిల్లలు లేరు, గొడ్రాలివి అంటుంది. ఆమె భర్త ఎల్కానా మంచివాడు, చాలా ఓదార్చాడు. ఏడవద్దు, నేను నిన్నెంత ప్రేమిస్తున్నాను. ఎల్కానాకు రూపాయి ఇస్తున్నాను, నీకు 2 రూపాయలు ఇస్తున్నాను. నేను ఎంతో బాగా నిన్ను చూసుకుంటున్నాను. సార్, మీరిచ్చే సంపాదన, మీరిచ్చే డబ్బు, మీరు చూపెట్టే ప్రేమ నా దుఃఖాన్ని ఆపలేదు సార్, నాకున్న లోటుని పూరించలేదు సార్. నాకు బిడ్డలు కావాలి సార్, నాకు బిడ్డలు కావాలి. ఎల్కానా అంటున్నాడు, నీకు సంతానం ఇవ్వటానికి నేనేమైనా దేవుడా? అప్పుడు ఆమె దేవుడా అన్న మాట భర్త అన్నాక, నేను దేవుని వైపే తిరగాలి, దేవుని దగ్గరికే వెళ్ళాలి అనుకున్నది. తల్లి, నా ప్రియమైన తండ్రి, ఎన్నో పర్యాలు మనుషులు మనకేవో సలహాలు ఇస్తారు, ఏదో చెప్తారు. దయచేసి అలా కాదు. ప్రభు వైపు తిరగండి. హన్న బయలుదేరాలి. ఆమె రామ పట్టణము నుండి షిలోహుకు బయలుదేరాలి. ఒంటరిగానే, చాలా దూరం అనుకుంటాను. భర్త సహాయాన్ని కోరుకోలేదు, ఎవరిని తోడు తీసుకోలేదు. ఒంటరిగానే వెళ్ళి షిలోహులో ఏలీ మందిరం ఉంది. అక్కడ ఒక పీఠం మీద కూర్చొని తెల్లవారుజామున ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. ఆ ప్రవక్త తెల్లవారుజామున చూసి, ఈమెవరో త్రాగి మత్తురాలైపోయారు, అందుకే ఏడుస్తుంది, అందుకే ఊగిపోతుందని అన్నాడు. ఆ తల్లి అంటుంది, అయ్యా, నేను త్రాగి మత్తురాలు కాలేదు, యెహోవా సన్నిధిలో నా సమస్య చెప్పుకోవటానికి వచ్చాను. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, నా భర్తకు నేను మొదటి భార్య, నాకు సంతానం లేదని నా చెల్లిని ఇచ్చాను, ఆమె 2వ భార్య. నా ఇంట్లో నా చెల్లి ద్వారా ఇబ్బంది. నా భర్త నన్ను సపోర్ట్ చేయడం అంటే ఓదార్చలేకపోతూ ఉన్నాడు, నన్ను నెమ్మదిపరచలేకపోతున్నాడు. ఆయనే చెప్పాడు, సంతానం ఇవ్వటానికి నేను దేవుడానని. కాబట్టి ఆ దేవుని దగ్గరికి వచ్చాను, నేను ఆయన్ను ప్రార్థిస్తున్నానని ఏడ్చాది. నేను అనుకుంటాను, ఆ ప్రవక్త కాళ్ళ మీద పడి, నాకేదో ఒక మార్గం చూపెట్టండి. నా గ్రామంలో అవమానం ఉంది, నా ఇంటిలో కూడా నా చెల్లి ద్వారా అవమానం ఉంది. అందరూ నన్ను గొడ్రాలు అంటున్నారు. నేను దేవుని వైపు తిరిగాను సార్, నాకేదో ఒకటి చేయండి. ఆయన అంటున్నాడు, నువ్వు నిజంగా దయ పొందిన దానివి, వచ్చే ఏడాది నీవు చక్కటి పిల్లను కంటావు, మగబిడ్డను కంటావు, వెళ్ళు, సంతోషంగా వెళ్ళు, దేవుడు నీకు చక్కటి మగబిడ్డని ఇస్తాడని చెప్పాడు. ఏడాది కాలం తరువాత అన్న తల్లి ఒక మగబిడ్డను ప్రసవించి వాడిని చూసి నవ్వుతో, నీ పేరు సమూయేలురా, నేను దేవునికి ఇస్తానని చెప్పాను అని చెప్పి, బిడ్డ పాలు తాగునన్ని దినాలు తన దగ్గర ఉంచుకొని మాట తప్పకుండా ఆ బిడ్డను తీసుకెళ్ళి దేవుని మందిరంలో ఇచ్చాది. ఆయన ఒక గొప్ప ప్రవక్త అయ్యాడు. తల్లి, దేవుని వైపు తిరగండి. అయ్యా, దేవుని వైపు తిరగండి. మీ విద్య విషయం, మీ ఉద్యోగం విషయం, మీ ఆర్థిక విషయాలు, మీ ఆరోగ్య విషయాలు, అన్నింటి విషయంలో ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. దయచేసి దేవుని వైపు తిరగండి.